నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో కువైటీకరణలో భాగంగా 83 మంది ప్రవాస టీచర్లను అయితే వాళ్ళ యొక్క ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది. వివరాల్లోకి వెళితే ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కువైటైజేషన్ వ్యూహానికి అనుగుణంగా ఇస్లామిక్ అధ్యయనాలు మరియు ఖురాన్ శాస్త్రాలలో ప్రత్యేకత కలిగిన 83 మంది ప్రవాస ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 30 నాటికి వారి ఒప్పందాలను రద్దు చేస్తూ ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇస్లామిక్ వ్యవహారాల మంత్రి డాక్టర్ మొహమ్మద్ ఆల్ వాస్మి గారి ఆదేశాలు మరియు పర్యవేక్షణలో ఈ నిర్ణయం తీసుకోబడింది. విద్యారంగంలో ముఖ్యంగా ఇస్లామిక్ విద్య మరియు అరబిక్ భాష విభాగాలలో కువైట్ జాతీయులకు ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి గారు తెలియజేశారు. ప్రాంతాల వారీగా తొలగించబడిన పోస్టుల వివరాలను కూడా వెల్లడించారు. అహ్మదీ మరియు ముబారక్ ఆల్ కబీర్ గవర్నరేట్లలో 18 మంది ప్రవాస టీచర్లను తొలగించారు. పర్వానియా మరియు జహరా గవర్నరేట్లలో అత్యధికంగా 34 మంది టీచర్లను తొలగించారు. కువైట్ సిటీ మరియు హవల్లీ గవర్నరేట్లలో 31 మంది ఉపాధ్యాయులను తొలగించారు. మంత్రిత్వ శాఖ విదేశీ ఉపాధ్యాయులపైన ఆధారపడటాన్ని తగ్గించడం, విద్యా నాణ్యతను మెరుగుపరచడం, ప్రజా వ్యయాన్ని హేతుబద్ధీకరించడం మరియు మంత్రిత్వ శాఖలో బోధనా వృత్తిలో చేరడానికి ఆసక్తిగా ఉన్న కువైటీ పౌరులకు ఉద్యోగ అవకాశాలు సృష్టించడం వంటి విస్తృతమైన నిర్ణయాలలో భాగంగా ఇది తీసుకోవడం జరిగింది. అలాగే ప్రస్తుతం కువైటీకరణలో భాగంగా వేల మంది ప్రవాసులు ఉద్యోగాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ స్థానాలలో కువైటీ పౌరులకు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.